ఓ బిల్ ఏ డ్రామా కంపెనీరా? అరే బావా, మనం స్లో మోషన్లో నడుతున్నాం కానీ మనల్ని ఎవరు స్లో మోషన్లో చూడలేదురా. ఆ క్లాత్ నడిచిన చాలా పందా. 5 కుర్చీలు, టేబుల్. తినడానికా, తొడవడానికి, కూర్చోడానికి ఖాళీ లేదు. తినాలనుకుంటే నుంచుందనండి, లేదా వెయిట్ చేయండి. ఈ తొక్కలో ఆటోనగర్లో ఇది ఒకటేనంటారా మెస్? పదండ్రా పోదాం. బావా ఇక్కడ ఉన్నది ఒకటేరా. ఈ నెల తిరిగే లోపు మనమే ఇంకో మెస్ ఓపెన్ చేద్దాం రా. డీజిల్ బండ్లతో వచ్చే డబ్బంతా ఏం చేస్తాం? బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి కదా. టేబుల్ ఖాళీ అయింది, ఫాలో మీ. మేము మెస్ పెడతాం. గెటప్ ఎలా ఉంది సిరి? రే బావా, ఆటోనగర్లో మెస్సే కాదు, అందమైన అమ్మాయి కూడా ఒకటే. నా సిరిని చూడు, 2 జడలు వేసుకున్న సందమామలా ఎంత అందంగా ఉందో. సిరి, వాళ్ళతో పనేంటి? చదువుకోపా. సౌండ్ వినిపించకుండా పెదాలతో తిడతాడేంటి బావా మీ మామ? లేబర్ ఎదాలో అన్నాడు రా. ఏంటి లేబర్ అంటాడా? ఇంకా లేబర్ ఏంటి బావా? అవతల డీజిల్ బండి సక్సెస్, నెలకి 25,000 సంపాదిస్తున్నావు, ఇంకా లేబర్ ఏంట్రా? ఆయన అందానికి అర్థం వేర్లేరా. చెల్లిని లేపుకెళ్ళినందుకు నా బాబుని, కూతురు లేపుకెళ్తానేమో నన్ను అన్నాడు రా. కూర్చోరా. లాబరెంట్ రా, లాబరెంట్ తిట్టు కాదు, డిగ్నిటీ అని చెప్పాను. మూసుకోబే. అసలే నా సిరి కనిపించలేదు, నన్ను కొంచెంసేపు లైటింగ్ చేసుకుని రా. ఇదిగో ఇక్కడ ఏవో చీట్లు పడుతున్నాయి, చూసుకోండి. రే నువ్వు కూర్చోరా. నన్ను నీ డీజిల్ కార్లో డ్రైవ్కి తీసుకెళ్ళవా? అవతల ఆర్డర్లు పట్టుకోవటం మానేసి ఇక్కడ కూర్చొని గేదెలా తింటారేంట్రా? లేకండి ఆడొచ్చిన పని అయిందిగా, పదండి. ఇదిగా దీనికేనారా సగం తిండిలోంచి లేపుకొచ్చావు మమ్మల్ని? అదేరా, మీరు కారు పక్కన బలూన్లు, రంకాయితాలు పట్టుకొని పరిగెత్తాలి కదా. ఓర్ని అదిరా, దీన్ని బట్టి చూస్తే ఆడు హీరో, మనం సైడ్ క్యాస్ట్. ఆవిడ హీరోయిన్. పగటి వేషగాలలో ఈ గెటప్ లేంట్రా. చూడు బాబాయ్, చెప్తే కుంగిపోతామని ఇన్ని రోజులు చెప్పలేదు కానీ మేము ఈ మెకానిక్ లెవెల్ దాకా చాలా రోజులు అయిపోయింది మావా. నేను కాంట్రాక్టర్, వీడి కంప్యూటర్స్, ఆడ అకౌంట్స్. బై ద వే నాకు ఎల్ఎన్టీతో మీటింగ్ ఉంది. సూర్య ఈ 100 ఉంచు ఖర్చులకి, వెళ్ళొస్తానే. ఆ 100లో నాదో 50, ఆడిదో 50 అనుకో బాబాయ్. ఉంటాను. చూసావు మామ, ఫ్రెండ్షిప్ అంటే 100 మించి వాల్యూ లేకుండా పోయింది. కానీ నేను అలా కాదు, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నాను. 1000 రూపాయలు నుంచి ఏదైనా మంచి వ్యాపారం చేసుకో. వ్యాపారం, బిజినెస్, నేనున్నాను నీకు. రైట్ మరి. 1000తో వ్యాపారమా? మామోయ్, చాలా సినిమాలు చిరంజీవి 10 పైసలతో పైకి వచ్చాడు. నీ దగ్గర 1000 పైగా ఉంది, గుర్తుపెట్టుకో. హెల్ప్ ఓకేనా? రైట్ మరి, ఉంటా. చూసావా బాస్, బస్ స్టాండ్కి రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో కూడా చెప్పకుండా చెక్ చేశారు కొడుకులు. పోతే పోన్లే, ఈ సూర్య ఎక్కడుంటే అక్కడే ఒక ప్రపంచం పుడుతుంది. చిట్ ఫండ్ కంపెనీలు, డజన్ లారీలు, 2 బాడీ షాపులు, కృష్ణలాంకలో మంచి ఇల్లు. ఓ లెవెల్లో ఉన్నాడులే ఇప్పుడు. ఆడికి ఇంకో రూట్ ఉందిలేరా, ఆడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నా తెలియట్లేదా? రే బా, నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? రేపు నీ సిరికి నిశ్చితార్థం రా. ఏంటి? అయినా దాంట్లో నేను షాక్ అవడానికి ఏముంది? ఇంతకు పెళ్లి కొడుకు ఎవడరా? సత్తిబాబు అనే జ్యువెలరీ షాప్ అన్నారు కొడుకులే. రే నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ సిరి కూడా అని లవ్ చేసింది బా. అయినా దాంట్లో కూడా నాకు షాక్ ఏముంది? ఆడేదో చదువుకుని ఉంటాడు, అందంగా ఉంటాడు, లవ్ చేసి ఉంటుంది. ఏం యాక్ట్ చేస్తున్నాడు? అరే మావా, నా సిరియాడు లవ్ చేసి ఉండదులేరా, వాళ్ళ బాబేదో సెట్ చేసి ఉంటాడు. లేదు బావా, స్పానర్ మీ దొట్టు ఖచ్చితంగా లవ్వే. ఎరా అయినా నువ్వు ఫీల్ గా మాకలేరా, ఈ అమ్మాయిలు అందరు ఇంతే, కళ్ళ ముందు ఉన్నంత సేపే లవ్. నేనేం ఫీల్ కావట్లేదు.
అయినా నా మనసంతా ఈ బ్యాటరీ మీద ఉందిరా. అమ్మాయిలేదు వస్తూ పోతూ ఉంటారు. బ్యాటరీ అనేది లైఫ్లో పర్మనెంట్ బావా. బ్యాటరీ 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 రా. ఆడారా పెళ్లి కొడుకు. ఆ బండ నాయాలరా పెళ్లి కొడుకు. అవునరా, దానికి నన్ను పీకుతావు ఎందుకు? తెగ చూసేసుకుంటున్నారా. అరే నవ్వుకుంటున్నారా. బావా నాకు చిన్న డౌట్, అసలు పోలిక్లే మ్యాచ్ కావట్లేదేంట్రా? మ్యాచ్ అవ్వట్లేదా? ఓసారి ఆ పోస్టర్ అంక చూడు, మ్యాచ్ అవుద్దేమో. ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుందిరా. ఖచ్చితంగా మా మామయ్య ఏదో బెదిరించుంటాడ్రా. అసలు ఈ అన్యాయం నా సిరికే కాదు, దేశంలో ఏ అమ్మాయికి జరగకూడదురా. పారిజాతం లాంటి ఆ అమ్మాయి కుదిబండ లాంటి ఆ యదం చేసుకోవటం ఏంట్రా? అసలు ఈ సమాజం ఎటెళ్తుంది? నిన్న మర్డర్ జరిగినప్పుడు ఎక్కడున్నట్టు రైడ్? రే కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మూసుకొని ఎలా కూర్చుంటారా? మనుషులా పశువులారా మీరు? నేను ఒప్పుకోనరా, దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. అమ్మా సిరి, అక్షంతలు పట్ట. వస్తున్నా నాన్నగారు. అపశకునం అపశకునం. అయ్యా మీరేం కంగారు పడకండి, వచ్చే వారం దేనికన్నా దివ్యమైన ముహూర్తం ఉంది, దానికి ఫిక్స్ అయిపోండి. రే ఏం చేసి వచ్చావరా? అక్కడేదో చెడినట్టుంది, అరుపులు కేకలు వినబడుతున్నాయి. సరిగా చూసి చెప్పండి రా, చెడిందో లేదో నాకు ఇంకా డౌట్ ఉంది. నాకు అస్సలు డౌట్ లేదు. వామ్మో, ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, పట్టాలోది పారిపోండి. రే నువ్వే కదా మా ఇంట్లోకి పిల్లిని తోలింది. పిల్ల? ఎవరి పిల్లి? ఎవరింట్లోకి? ఎవరు తోలారు? ఎందుకు తోలారు? ఓహో, నువ్వు పిల్లిని పట్టుకోవడం నా కళ్ళారా చూసా. అవునండి, నాకు పిల్ల అంటే ఇష్టం. పట్టుకున్నాను, పారిపోయింది. పట్టుకోవటం తప్ప, ఇష్టపడటం తప్ప? అయినా మీరెవరండి? నువ్వు ఇంతకన్నా చాలా అందంగా ఉంటావు అనుకున్నాను అమ్మాయి. ఏంటి, నేను అందంగా లేనా? నువ్వే గడ్డం పెంచుకొని జంతువులు తయారయ్యావు. అసలు పిల్లిని ఎందుకు తోలేవరా మా ఇంట్లోకి? నిశ్చితార్థం నీదనుకున్నానే. చా ఏంట్రా, ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా? సిరి, ఏంటి గొడవ అక్కడ? ఏం లేదు నాన్నగారు, పిల్లి ఎవరిదోనని కనుక్కుంటున్నా, తిరిగిచ్చేద్దామని. వచ్చేయమ్మా, పదండి మనం మాట్లాడుకుందాం. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మళ్ళీ ఇటువైపు కనిపించావంటే మెడ విరిచేస్తా, జాగ్రత్త.